మా అమ్మకి ఎప్పుడు ఇష్టం తెలుసా, ప్రతి ఇయర్ ఇంట్లో మగపిల్లలు లేరు అండ్ మగపిల్లలు అండ్ మగోళ్ళు ఇద్దరు లేరు కాబట్టి అయ్యి చెప్పే Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. మా అమ్మ పిలుస్తుంది, నేను ఎట్లయినా ఏ పని చేయనికే రాదు బికాస్ స్నానం చేయలేదు కాబట్టి. స్నానం చేయనప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్, స్నానం చేస్తే పనులు చేయడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఏందమ్మా ఏం చేస్తున్నావు లక్ష్మి? సేమియా పొద్దున్న నుంచి అమ్మమ్మనే చేసింది అన్ని వంటలు. నేను చేసినా నేను చెప్పట్లేదు. సేమియా ఒక్కటి ఈమె చేస్తుంది, అంతా పని దొంగలు. మిగతా పని అంతా ఎవరు చేసిరమ్మా? నువ్వు చేసినావా నీ చెల్లి చేసిందా? నేను అలసిపోయినా. సులోచన అంటే వచ్చింది మా ఇంటికి, పని చెప్పడం స్టార్ట్ చేసిరనమాట. సో ఇవి బజ్జీలకు ప్రిపరేషన్. ఆంటీ లోపల స్టఫింగ్ ఏం పెట్టకుండా బజ్జీలు వేస్తుందంట. పని అయిపోతే సులోచన అంటే వచ్చి కంటిన్యూ చేస్తుంది. ఈ స్టవ్ మీద ఈ వంటలన్నీ అయినాయి. సపోర్టలు మర్చిపోయిందంట స్వామి తీసుకురావడము, జోకిచ్చిండు చేసిండు. బండి కింద ఉంది, మేబీ బండిలు ఉండొచ్చు అని పంపిస్తున్నాడు. ఇంకొక పాల ప్యాకెట్ కావాలంట. ఇంకో స్వామి హాయ్ పక్కకు హాయ్ చెప్పు. హాయ్ చెప్పే. హాయ్ హాయ్ విని తల్లి, హాయ్ చెప్పు. అక్క నేనేం తినదు. స్వామి నీ పేరేం పేరు స్వామి? తన్విక. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. చూసినావా ఓమిన్ని? ఓమిన్ని సరిపోతుంది. పోయి వస్తున్నావా స్వామి ఇప్పుడు నువ్వు? ఇట్లుండాలి యాక్టివ్గా. మా పిల్లుంది చూస్తే దొంగలని చూసినట్టే పారిపోతుంది. నీకోసమే వస్తున్నా. నేను ఆడున్నావేమో అనుకున్నా. మనం లోపలికి పోయి మిగతా పనులు చూద్దాం. ఇంద్రమ్మ ఒరిగింది. మా వాళ్ళు మిర్చీలు వేసిరంట, చూద్దాం. టమాటాలు కాస్తున్నాయి. అయిపోయినాయా మిర్చీలు? చూడిగో మిర్చీలు మేమే గుర్తు చేస్తున్నాం. నేను మధ్యలో కట్ చేసినావా? మా ఇంద్రమ్మ వండుకుంది. మా ఇంద్రమ్మకి ఈరోజు బాలే. ఏం చేస్తామంటే ఇట్లా తీసుకొని 3 times ఓకే, చేయికి ఎన్ని వస్తాను నేను 3 times. ఇక్కడ స్వామి స్వామి స్వామి. ఆ పాప ఎల్లుండి బర్త్డే, పడి పూజ పెడుతుంది. చెప్పు నీ బర్త్డే పిలువ స్వామి, చెప్పి పిలువు అక్కవాలని చెప్పు. ఫ్రెండ్ కూడా కాలే ఎట్లా పిలుస్తారు? కాసేపు ఉండి పిలుస్తుంది, ఫ్రెండ్ అయినాక పిలుస్తుంది. ఈ డ్రెస్ వేసేసుకున్నా సింపుల్ గా, జల్దీ వేసుకోవాలి కాబట్టి. మా చిన్నదేమో ఫ్రాక్ వేసుకుంది. మా అమ్మమ్మ అట్లనే ఉంది. మా మమ్మీ చీర మార్చుకుంది. మా మమ్మీ చీర నాకు నచ్చింది ఈరోజు, బాగుంది. మమ్మీ మీ డాడీ ఇంగ్లీష్ మీడియంలో చదివిండా తెలుగు మీడియంలో చదివిండా? గవర్నమెంట్ స్కూల్లో, అందుకే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చింది. చెప్పు అంకుల్ స్వామి సంశరణం. ఏమైందంట స్వామి? అవో అన్నీ బ్యాగ్ లో పండు పండ్లి left right hand you are right hand swami 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 shanamayappa swami shanamayappa swami shanamayappa swami sharanam ayyam sharanam ayyappa sharanam sharanapunayappa sarvalomettu sharanapunayappa sarvalomettu sharanapunayappa sarvalomettu sharanapunayappa swami sharanam ayyam sharanam ayyappa sharanam sharanapunayappa sarvalomettu sharanapunayappa sarvalomettu sharanapunayappa
स्वामी जनायने बांधवने रक्षकने ब्रह्मांड नायकने प्रभुवे स्वामी मंगलम मणिकंठा मंगलम शिवरीशा मंगलम शास्त्राय मंगलम 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 नित्यजय मंगलम 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 नित्य शुभ मंगलम 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 नित्यजय मंगलम स्वामी लोकवीरं महापूज्यं पार्वती पूजानन्दं साक्षात् प्रणमाम्यहं स्वामी शरणमयप्पा पूज्यं प्रसादनेतं सारं प्रणमाम्यहं स्वामी शरणमयप्पा मानवागमनं कार्यं पूजितं सारं प्रणमाम्यहं स्वामी शरणमयप्पा अस्मद्गुरुदेवं अस्मत्सर्वनाशनं अस्मद्भाचारं सारं प्रणमाम्यहं स्वामी शरणमयप्पा पाण्डे सत्यत्रकं केलेलं आत्मदेवं सारं प्रणमाम्यहं स्वामी शरणमयप्पा తీసుకున్నా సార్ ఇద్దా అవి ఆరాధించుకో ఇక్కడ వస్తుంది ఖాళీ నేను వస్తున్నాను కలపండి పక్క పెట్టేసా హరి అను హరి పూజ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక్కడ బయట కూర్చున్నారు, లోపల అస్సలకి ప్లేస్ లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇది సెకండ్ రౌండ్. స్వీట్స్ కి అన్నమాట, బికాస్ చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి. పెట్టినా పులిహోర పెట్టినా కదా, ఒకటి చాలు కదా. అయ్యా మన ఇల్లే కదా. ఇప్పుడు ఏమైంది స్వామి? తినండి మమ్మీ, పెడతా కానీ పంచామృతం మనం కూడా అలా సాపి అన్నాడు కదా సార్, అలా సాపి తిన్నప్పుడు మళ్ళా కూర్చుంటావా? ఈసారి ఏ కరెన్సీ పట్టుకురావాలి? అయ్యో అమ్మ, స్కానర్లకు వచ్చిర్రు. అక్షంతలు రామమ్మ ఇక్కడ అంటే ఫస్ట్ అమ్మ వచ్చిందమ్మా, చుట్టం పోతుంది. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ వచ్చినందుకు. వస్తావు కదా. కొంచెం బాడీ టైర్డ్ అనిపిస్తుంది అనమాట, ఒక స్లీప్ వేయాలి, సెట్ అవుతుంది. పాపం దీనికి వచ్చినప్పటి నుంచి నిద్ర లేదు, రాత్రి కూడా సరిగా వండుకోలేదు. బట్ 4 అవుతుంది ఇప్పుడు. నీవు నిద్ర పోయే టైంకి ఉరుక్కుంటూ లేయాల్సి వస్తుంది. శ్రీజ ఫాస్టింగ్, శ్రీజ తినలేదు. అత్త కూడా ఫాస్టింగ్, అత్త తినలే. మిగతా అందరం తిన్నాము తృప్తిగా. దేవునికి కాబట్టి టేస్ట్ చూడలేదు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువైంది, మిగతా అన్ని ప్రాపర్గా ఉన్నాయి.
ఐఎమ్ వెయిటింగ్ ఈ వీడియో ఎడిట్ చేయడానికి. ఫస్ట్ టైం మా ఇంట్లో అయ్యప్ప పూజ అయ్యింది. ఎప్పటి నుంచో అనుకుంటుంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మీ. అండ్ దెన్ ఫైనలీ ఈరోజు అయ్యింది. పూజ అనుకోలేదు, స్వామిని పిలిచి పెడదాం అనుకుంటే, బట్ పూజ కూడా అయిపోయింది. మోర్ హ్యాపీ. ఇంకేం కావాలి. మంచి నిద్ర వేసినాను 1 hour. రేపు మార్నింగే చాలా పనులు ఉన్నాయి. అండ్ మమ్మీ వాళ్ళకి నేను క్లీనింగ్లో హెల్ప్ చేస్తే నాకు అస్సలు చేతన్ కాదని సైలెంట్గా పోయినా, పండుకున్నా, లేచిన. ఇప్పుడు అవతల గల్లీకి మీటింగ్కి పోతున్నాం అనమాట. ఈవినింగ్ మా ఈ టైం మీటింగ్ టైం బేసిక్గా. అంటే జానీ లేదు, నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నా. సో ఒకవేళ జానీ వస్తుంది అంటే 5-10 minutesలో నేను కూడా ఇంట్లోనే ఉంటుండే. ఎట్లా ఏం చేయట్లేదు కాబట్టి అట్లా మమ్మీతో పాటు పోయి కాస్త టైంపాస్ చేసి వచ్చేద్దాము. సో ఐ హోప్ మీరు పూజని చూసి బాగా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బాయ్.